కథామంజరి శ్రావ్య సంచిక ఏప్రిల్ 2026. ఈ మాసం విశిష్ట అతిథి కథ చెమ్మ. రచన డాక్టర్ ఏఎం అయోధ్యారెడ్డి గారు. పఠనం భమిడిపాటి శరజ్యోత్స్న. వినండి చెమ్మ కథ. రైట్ రైట్ గట్టిగా అరిచి విజిలేశాడు బాలరాజు. బస్సు భారంగా బయలుదేరింది. స్పీడ్ అందుకునే టైంలో అన్నా ఓ అన్నా బస్సాపు అనరుస్తూ ఆడమనిషి పరిగెత్తుకొచ్చింది. ఆమె వెనకే 2 భారీ సంచులు మోసుకొచ్చిన మగమనిషి ఆయాసంతో రొప్పుతున్నాడు. కసుక్కున బ్రేకు తొక్కాపాడు డ్రైవర్. నేనయ్యా, ఈ బస్ డ్రైవర్ అంత బాడుకవు నౌకరు ఇంకోటి లేదు తిట్టుకున్నాడు. ఆడమనిషి బస్ ఎక్కింది. మగాయన సంచుల్ని లోపల పెట్టాడు. అంత పెద్ద బస్తాలు బస్సు లోపల కుదరదమ్మా, ప్యాసింజర్లకు ఇబ్బంది. కుదరదంటే ఎట్లా? వీటిని బయట పారేయమంటవా ఏంది? ఆమె గయ్యమంది. పెద్ద లగేజీలు బస్ స్టాప్ మీద వేసుకోవాలి గట్టిగా అనలేక గొడిగాడు బాలరాజు ఇదే ప్రైవేట్ బస్సులో 6 ఏళ్లుగా కండక్టర్ గిరి చేస్తున్నాడు. కానీ 100 ఏళ్లైనట్టు భావిస్తాడు. ఎందుకంటే రోజూ అదే ప్రయాణం. ఎంతో కాలంగా రిపేర్లు తప్ప రీప్లేస్మెంట్లు లేని పర్మిట్ బస్సు. అభివృద్ధికి నోచుకోని దూర ప్రాంతం, కంకర తేలిన కచ్చా రోడ్లు. ప్రతి ట్రిప్పు నరకయానమే. ఆ రోజు సోమవారం. రద్దీ చాలా ఎక్కువగా ఉంది. బస్సులో 1 వంతు కూర్చుంటే 3 వంతులు నిలబడ్డారు. గడిచిన 2 రోజులుగా కురిసిన వానలకు రోడ్డంతా బురదగుంటలు, ముసురు. ఇంకా వాన పడుతూనే ఉంది. బస్సుపైన చినుకుల శబ్దం లోపలికి వినిపిస్తోంది. అతుక్కుని నిలబడ్డ జనంలోంచి దారి చేసుకుంటూ బాలరాజు టికెట్లు కొడుతున్నాడు. అంత రష్లో టికెట్లు ఇవ్వడం చాలా యాతన. పూర్తయ్యేసరికి 1 గంట పట్టింది. అలసిపోయాడు. ముందుకు చూస్తే కండక్టర్ సీట్ ఎవరో కబ్జా చేశారు. సీట్లోంచి లేవమంటే గొడవ. చేసేది లేక అందరితో పాటు నిలబడ్డాడు. కొండమించి దొర్లిన రాయిలా ఎగిరెగిరి పడుతూ పోతోంది బస్సు. బాలరాజుకు మొదటి ట్రిప్ నుంచే విసుగు మొదలవుతుంది. ఏం చేద్దామని ఊరోదులొచ్చాడు? ఎంత ఆరాటంతో వచ్చాడు! ఏదో సాధించాలని, ఎత్తుకు ఎదగాలనుకున్నాడు. పల్లె ఇవ్వలేనిది పట్నం ఇస్తుందని ఆశపడ్డాడు. కానీ ఇప్పుడెక్కడున్నాడు? జల్లెడతో ఇసుక తిప్పినట్టు పెద్ద కుదుపుతో నిలిచిపోయింది బస్సు. ఒకరి మీద ఒకరు పడ్డారు. కళ్ళు మూసుకుని నడుపుతున్నావా డ్రైవరు? ఎవరో అరిచారు. ఏంది సామి, ఇట్లా మాటిమాటికి బస్సు ఆపితే ఈరోజు ఇంటికి చేరుకునేది ఉన్నదా లేదా? డొక్కు బస్సు, డొక్కు రోడ్డు, దిక్కులేకి ఎక్కినావు. డ్రైవర్ ఎంత తొక్కినా ఇంజన్ లాగలేదు. వెనక చక్రం బురదలో దిగబడ్డది. అందరు దిగండి, బస్ తోయాలే గట్టిగా అన్నాడు. చేసేదేం లేక అంతా బస్సు దిగి వెనక నుంచి తోయడం మొదలుపెట్టారు. మొత్తానికి బురదలోంచి చక్రం పైకి లేచి బస్సు తిరిగి బయలుదేరింది. బాలరాజు కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. ఎటు చూసినా పచ్చటి వరి పొలాలు, మొక్కజొన్న చేన్లు. కదిలిపోతున్న చెట్లలాగే అతని ఆలోచనలు వెనక్కి పరుగులు తీశాయి. నాన్న గుర్తొచ్చాడు. 6 ఏళ్లుగా తాను చూడని నాన్న. ఎలా ఉన్నాడో తెలియని నాన్న. పట్నం వద్దురా కొడుకా, అక్కడ నువ్వు అనుకున్నంత బాగా ఏముండదు. ఎదురు దెబ్బలు తింటావు. మీ అన్నయ్య ఇట్లనే చేశాడు. నా మీదున్న కోపంతో ఇల్లు వదిలిపోయాడు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే ఒంటరి ముసలోని నేనెట్లరా బతికేది? నువ్వే ఆలోచించు. ఎంతో నచ్చజెప్పాడు. బీడీ తాగుతూ మందు మత్తులో కూడా కొడుకు క్షేమం కోరుతూ. తను వినలేదు. ఆయనతో వాదించి గొడవ పెట్టుకుని వచ్చేశాడు. పట్నంలో కొలువులకి కొదవే ఉండదని నమ్మాడు. కానీ నమ్మకం నీరుగారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ముందు పొట్ట నింపుకోవడమే గగనమైంది. గత్యంతరం లేక గుళ్లలో ప్రసాదాలు, అన్నదానాలతో కొంతవరకు ఆకలి చల్లార్చుకున్నాడు. దొరికిన చిన్న చిన్న పనులన్నీ చేశాడు. హోటళ్లలో సర్వరుగా, లారీల్లో క్లీనర్గా, కొంతకాలం సులభ్ కాంప్లెక్స్లో కూడా చేశాడు. రోజంతా ఒకే చోట కూర్చుని మూత్రానికింత, రెండుకుపోతే ఇంత అని చిల్లర వసూలు చేయడం, వాటికి లెక్కలు రాయడం. విసిగిపోయాడు. ఏదో ఊరు రావడంతో డ్రైవర్ బస్ ఆపాడు. కొత్తగా ఎక్కిన ప్రయాణికులెవరో అడిగి వాళ్లకు టికెట్లు కొడుతుంటే బాలరాజుకు విసుగు మరో మెట్టెక్కింది. టికెట్ టికెట్
ఇంకా టికెట్ తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అడుగుతుంటే అతని చూపులు ఎడంవైపు రెండో సీట్లో కూర్చునున్న ఇద్దరు అమ్మాయిల మీద పడ్డాయి. అందంగా ఉన్నారు, ఖరీదైన డ్రెస్సుల్లో మెరిసిపోతున్నారు. ఇంత ఫ్యాషన్ పోరీలు ఈ డొక్కు బస్సు ఎందుకు ఎక్కినట్టు? వాళ్ళకి చాలా సమీపంలో నిలబడి ఏదో ప్రయోజనం లేని సంతృప్తి ఫీల్ అయ్యాడు. అందమైన అమ్మాయిలకు ముందున్న సీట్లో ఒక నల్లటి యువతి. వడలిపోయిన ముఖం, పొడిబారిన చర్మం, పక్కపల్సని శరీరం. పనుల వల్లో లేక కష్టాల వల్లో బాగా అలసినట్టుంది. కట్టుబొట్టు చూస్తే గిరిజన మహిళ అనిపిస్తోంది. అందగత్తెలిద్దరూ చిన్నగా మాట్లాడుకుంటున్నారు. సెలవులకి ఊరొచ్చి తప్పు చేశామే, ఏ గోవాకో పోవాల్సింది. అవునే, ఈ గ్రామాల బతుకులు ఎప్పుడు బాగుపడతాయో అర్థం కాదు. ఆ నల్లటి స్త్రీని చూడు, ఏదో అడవి నుంచి పారిపోయి వచ్చినట్టుంది. అబ్బా, ఎంత నలుపో! నన్ను గనక దేవుడట్లా వికారంగా పుట్టించుంటే ఆ దిగులతో ఎప్పుడో చచ్చుండేదాన్ని. వింటున్న బాలరాజు కొళ్ళు మండింది. ఇంత పొగరేమిటి వీళ్ళకి అనిపించింది. ఇంతలో ఏదో స్టాపులో బస్సాగింది. సంకలో పిల్లవాడు, చేతిలో పెద్ద సంచితో నడివయసు స్త్రీ ఒక ఆమె అవస్థపడుతూ ఎక్కింది. ఆమె నిండు గర్భిణి. వెనక నుంచి ఎవరో అన్నారు, కడుపుతో ఉన్న మనిషి ఇంత రద్దీ ఉన్న బస్సు ఎక్కుడెందుకు, మరో బస్సులో రావచ్చు కదా. బాలరాజుకి ఆ మాట నిజమే అనిపించింది. కానీ తనేం చేయగలడు? ఎక్కేవాళ్ళని ఆపడం కుదరదు కదా. గర్భిణీ స్త్రీ తమకు దగ్గరగా వచ్చి నిల్చోవడం అందగత్తెలకి నచ్చలేదు. ఆమె కట్టిన చీర మురిగ్గా ఉంది. సంకలో పిల్లోడు ఒంటి మీద బట్టలేవు. చూస్తుంటే ఏదో జబ్బుబడి ఇప్పుడిప్పుడే కోలుకున్నట్టు అనిపిస్తోంది. బస్సు ఎగిరిపడినప్పుడల్లా నిల్చునున్న ఆమె అవస్థ దయనీయంగా ఉంది. సీట్లలో ఉన్నవాడు నీ కర్మ అన్నట్టు చూస్తున్నారు. ఆ స్థితిలో నల్లటామె చటుక్కున తన సీట్లోంచి లేచింది. ఓ అక్క, నేను నుంచుంటా, నువ్వు వచ్చి కూర్చో ఇక్కడ అని పిలిచి కూర్చోబెట్టింది. బాలరాజు తల తిప్పి ఒకమారు బస్సంతా పరిశీలనగా చూశాడు. ఎప్పట్లాగే ఏ కొత్తదనమూ లేదు. అదే మనుషులు, అదే తీరు. తనది అదే డ్యూటీ, అదే బతుకు. రాక్షసుడెవరో అడ్డుకున్నట్టుగా మళ్ళా ఆగింది బస్సు. ఈసారి ఇంజన్ ట్రబుల్. అందరు దిగి తొయ్యండి. డ్రైవర్ నోట అదే మాట. జనం శాపనార్థాలు పెడుతూ దిగారు. అట్లా 100 గజాలు తోశాక స్టార్ట్ అయింది. ఎక్కండి అలవాటుగా అరిచాడు బాలరాజు. దారి పొడవునా ఇట్లా ఎన్నిసార్లు జరుగుతుందో ఎవరికీ తెలీదు. లత్కోర్ బస్సు, దిక్కులేకెక్కినాం. దయ్యాలు తిరిగే వాళ్ళకి కానీ ఇల్లు చేరాం. అవును నిజమే, నడిరాత్రి 12 గ్యారంటీ. చూస్తుంటే అట్లనే ఉంది. ఏం చేస్తాం, ఈ రూట్లో ఉన్నది ఒక్కటే బస్సు. ఇక్కడ దిగేటోళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? కండక్టర్ అరిచాడు. ఎవరూ లేకపోవడం చూసి రైట్ పోనీ అన్నాడు. డ్రైవర్ బస్సు పోనిచ్చాడు. బాలరాజుకి చాలాసార్లు డ్రైవర్ని చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అతనికి అంత ఓపిక ఎట్లా వస్తుందా అని అనుకుంటాడు. డ్రైవర్కి 65 దాటుంటాయి. 30 ఏళ్లుగా ఇదే నౌకరి. తన పాతకాలం కళ్ళద్దాల్లోంచి డేగలా ముందుకు చూస్తూ స్టీరింగ్ తిప్పుతాడు. వాస్తవంగా ఆ వయసులో డ్రైవింగ్ చేయకూడదు. వృద్ధునిగా అంత కష్టపడాల్సిన అవసరం ఏమిటో తెలియదు. కానీ ఆ డ్రైవింగే అతన్ని జీవంతో ఉంచుతున్నదేమో కూడా తెలీదు. డ్రైవర్ వైపే ఆసక్తిగా చూస్తున్న బాలరాజుకి ఇల్లు గుర్తొచ్చింది. చనిపోయిన అమ్మ, ఉదాసీనంగా మారిన నాన్న, ఇంట్లోంచి పారిపోయిన అన్నయ్య, వాళ్లతో గతంలో ఆనందంగా గడిపిన రోజులు మదిలో మెదిలాయి. తల్లి క్యాన్సర్తో పోవడం, ఆమెను విపరీతంగా ప్రేమించిన తండ్రి హఠాత్తుగా ఒంటరివాడయ్యాడు. పనిచేయడం మానేసి తాగుడు బీడీలకి దాసుడయ్యాడు. ఎప్పుడూ మత్తులోనే ఉండేవాడు. అమ్మ వైద్యానికి ఇల్లు గుల్లైంది. తరువాత తన వ్యసనాలకి ఊర్నిండా అప్పులు చేశాడు. భార్యని పోగొట్టుకున్న వేదన కోపంగా మారి అదంతా కొడుకుల మీద చూపించేవాడు. అన్నయ్య దాదాపు తిరగబడి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అన్నదమ్ములు ఇద్దరికీ పెద్దగా చదువులు డిగ్రీలు ఏమీ లేవు. తనైనా ఇంటర్ గట్టెక్కిండు. అన్నకు అది కూడా లేదు. అతడు మస్కట్ పోయాడని ఊర్లో చెప్పుకున్నారు. అన్నయ్య స్నేహితులు కూడా అదే అన్నారు. తను కూడా ఏదైనా మంచి ఉద్యోగంలో చేరి డబ్బులు సంపాదించాలి అనిపించింది. డబ్బుంటే నాన్న తను బాగా బతకొచ్చు అనుకున్నాడు. పల్లెలో ఉంటే అది సాధ్యం కాదని పట్నం వలసపోవాలనుకున్నాడు. తండ్రికి తోడుగా ఉండాల్సింది పోయి
ఆయన మాటల్ని లెక్క చేయక రైలెక్కేశాడు. నాన్నిప్పుడు ఎట్లున్నాడో, ఒంటరిగా వదిలేసి నిర్దాక్షిణ్యంగా వచ్చేశాడు. ఇన్నేళ్లలో కనీసం ఒక్కసారి కూడా వెనుదిరిగి చూడలేదు. ఎంతకాలమైంది, ఆరోగ్యం ఎట్లుందో. తను ఇల్లు వదిలే నాటికి ఆయన ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. ఊర్లో అప్పుల వాళ్ళ బాధపడలేక ఉన్న కొంపను వాళ్ళ స్వాధీనం చేసి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినట్లు కొద్ది రోజుల క్రితం పాత మిత్రుడొకడు కనపడి చెప్పాడు. అప్పటినుంచి ప్రతి క్షణం మనసుని ముళ్ళుతో గుచ్చుతున్న క్షోభ. మనసు నిలకడలేదు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో, అనారోగ్యం వల్ల అసలు బతికున్నాడో లేదో తెలీదు. ఇక్కడ పట్నంలో ఉరకల పరుగుల జనప్రవాహంలో నీటి చుక్కలాంటిది తన ఉనికైనా ఉద్యోగమైనా. ప్రయాణికులకు తనదో అస్తిత్వం లేని ఆకారం. తను మనిషి నుంచి మరో మనిషికి కదులుతూ టికెట్లు తీసుకునే ఒక యంత్రం. బస్సు దిగిపోతే ఎవ్వరు గుర్తుపెట్టుకోరు. తనిప్పుడు 40కి దగ్గరలో ఉన్నాడు. ఎవ్వరు లేని ఒంటరి. ఇంకా పెళ్లి కాలేదు, అవుతుందన్న నమ్మకమూ లేదు. బస్సు కంకర్ రోడ్డును దాటి డాంబర్ రోడ్డు ఎక్కింది. మునుపటి కంటే కొంచెం వేగం అందుకుంది. వానలు వరదలకు సింగిల్ రోడ్డు కుంచుకుని మరింత తగ్గింది. ఎదురుగా వచ్చే వాహనాలకు జాగ్రత్తగా సైడిస్తూ పరీక్ష రాస్తున్న విద్యార్థిలా నడుపుతున్నాడు డ్రైవరు. ఓ డ్రైవర్ అన్నా, బస్సు డాంబర్ రోడ్డు ఎక్కినా ఇంకా ఎడ్లవండి తీరేనా? ఇట్లయితే ఎప్పుడు చేరుతాం? తొక్కు తొక్కు, స్పీడ్ వంచు. వెనక నుంచి ఒక మందుబాబు గట్టిగా అరుపు. ఈ ట్రిప్పు చాలా లేట్ అయింది. 5 కల్లా పట్నంలో ఉండాల్సింది అనుకున్నాడు బాలరాజు. ఇంతట్లో బస్సులోకి ఒక యువజంట ఎక్కింది. వాళ్ళు కొత్త దంపతులో ప్రేమికులో చెప్పడం కష్టం. కూర్చునే చోట్లేక నిల్చున్నారు. ఒకరికొకరు హత్తుకున్నట్లు నిలబడి చిన్నగా ఊసులాడుకుంటున్నారు. వాళ్ల ఆనందం ఎందుకో తెలియదు కానీ బాలరాజుకి ఇబ్బంది అనిపించింది. పాత రోజుల్ని తలుచుకున్నాడు. ప్రస్తుతం తన స్థితిని, రెక్కలు కత్తిరించబడిన బతుకులో యువకుడిగానే వృద్ధుడైన వైనాన్ని గుర్తు చేశారు. వాళ్లని అసూయతో చూస్తూ నిట్టూర్చాడు. డ్రైవర్ని రిక్వెస్ట్ చేసి బస్సు ఆపుకుని వాళ్ళిద్దరూ ఓ సినిమా థియేటర్ ముందు దిగిపోయారు. థియేటర్లో నెల క్రితం రిలీజ్ అయిన సినిమా ఆడుతోంది. జనమెవరూ ఉండరు. ప్రేమికులకు చక్కటి మజిలి. ఒక మూల కూర్చుని సినిమా మీద ధ్యాస లేకుండా వాళ్ళేం చేస్తారో బాలరాజు సిగ్గు లేకుండా ఊహించుకున్నాడు. అంతటితో ఆగక ఆ యువకుని స్థానంలో తనను మార్పిడి చేసుకుని కొద్దిసేపు ఆనందంలో తేలిపోయాడు. ఆ అమ్మాయి గారాబంగా తన భుజాలపైకి వాలిపోయి మత్తు గొల్పేలా గుసగుసలాడుతుంది. తను మైమరచి పట్టరాని మోహంతో ఆమె బుగ్గ మీద, పెదాలపైన ముద్దులు పెట్టుకుంటాడు. బాలరాజు నెగటివ్ సెన్స్ అసలు ఆ యువజంట ప్రేమికులే కారని అనుమానించింది. ఒకవేళ వాళ్ళు భార్యాభర్తలే ఉంటే అందరు చూసేలా పైకి ప్రేమ నటిస్తున్నారని తలపోసింది. ఏకాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు పిల్లుల మాదిరో కుక్కల మాదిరో పోట్లాడుకుంటారని, ఎంతమాత్రం అన్యోన్యంగా ఉండబోరని ఊహించుకున్నాడు. అంతటితో అతడి ఈగో తృప్తి చెందింది. బస్సు మళ్లీ నిలిచిపోయింది. ఇంజన్ ఆపితే తిరిగి స్టార్ట్ కాదని తెలిసి కూడా ఎందుకు ఆఫ్ చేసావయ్యా? ఒక విద్యార్థి డ్రైవర్ మీద విసుక్కున్నాడు. ముందు రైల్వే లెవెల్ క్రాసింగ్ ఉంది, రైలు పోయేదాకా ఆగాలి. ఇక్కడ సిగ్నల్ సిస్టమ్ లేదు, మనమే జాగ్రత్తగా ఉండాలి. ఏహే, ఏం కాదు పోని, ఇవన్నీ పట్టించుకుంటే ఎట్లా? బస్సును స్పీడ్గా పోని. కుదరదు, అది ప్రమాదం. రైలు వచ్చిందంటే అందరం పోతాం. నేను నా డ్యూటీ చేస్తున్నా, డ్రైవరు సర్ది చెప్పాడు. ఏదో ఉద్యమంలో కొందరు నిరసనకారులు ఇక్కడ సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారు. దాన్ని ఇప్పటికీ ఇంకా పునరుద్ధరించలేదు. గత కొద్ది రోజులుగా డ్రైవర్లు ఎవరైనా సరే అక్కడ తమ కళ్ళు చెవుల మీదే ఆధారపడాల్సి వస్తోంది. ఎవరైనా వెళ్ళి రైలు వచ్చేది రానిది చూసొచ్చి చెప్పాలి. కనుచూపు మేరలో రైలు లేదంటే అప్పుడు వాహనం ముందుకెళ్తుంది, లేదంటే రైలు క్రాసింగ్ దాటిపోయాకే బస్సు కదిలేది. బాలరాజు చూసొచ్చి పోనివ్వమని చెప్పాడు. బస్సు కదిలింది. ముందు సీట్లో ఒక ఆవిడ అప్పుడే ఏదో ప్రమాదం జరగబోతున్నట్టు ఆందోళనగా చూస్తోంది. సెల్ఫోన్లో మాట్లాడుతున్న ఒక విద్యార్థికి కంగారులో దగ్గుతెరొచ్చింది. ఇదేం పట్టించుకొని ఇద్దరు యువకులు పాకిస్తాన్తో నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడంపై చర్చించుకుంటున్నారు. బస్లో రకరకాల వాళ్ళున్నారు. వారాంతం ఇంటికొచ్చి తిరిగి వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. రోజువారీ చిన్న చిన్న వ్యాపారులున్నారు. రియల్ ఎస్టేట్ దందా చేసేవాళ్లు, ఇతర పైరవీకారులు ఉన్నారు. వెనకాల కొందరు తాగుబోతులు కూడా ఉన్నారు.
బస్సు క్రాసింగ్ దాటిపోయాక హఠాత్తుగా ఒక వ్యక్తి తూలుతూ రోడ్డు నడుమకొచ్చి ఆపమని చేతులూపాడు. సడన్ బ్రేక్ వేసి ఆపుతూ డ్రైవరు బూతుల పురాణం విప్పాడు. ఆ వ్యక్తి తాపీగా వచ్చి సొంత కారో విమానమో అన్నంత దర్జాగా ఎక్కాడు. అతనితో పాటే మద్యం వాసన కుప్పుమంది. లోపలికి చూసి తనకు సీటు లేనందున చిరాకుపడ్డాడు. కిక్కిరిసిన జనాన్ని ఇంగ్లీష్ మాటలో తిట్టాడు. తను కూర్చునేందుకు సీటు లేకపోవడం కండక్టర్దే తప్పు అన్నట్టు బాలరాజుపై విసుక్కున్నాడు. బ్యాలెన్స్ నిలుపుకుంటూ నిలబడేందుకు తంటాలు పడ్డాడు. బక్క పల్చగా ఒంట్లో కండలేక అస్థిపంజరానికి ఒక మెట్టు పైనున్నాడు. తడిసిన కొబ్బరి పీచుల చిందరవందరైన తెల్లటి జుట్టు, మాసిన గడ్డం, పంటచేలో దిష్టిబొమ్మకి తొడిగినట్లు బాగా లూజైన బట్టలు, పైన అడ్డదిడ్డంగా వేసుకున్న ఎర్ర రంగు స్వెట్టర్. అతనికి టికెట్ తీసుకోవాలనే సంగతే మర్చిపోయి ఆశ్చర్యంగా చూస్తున్నాడు బాలరాజు. పట్టరాని సంబరం కలిగింది. ఎవరితను? ఇది నిజమేనా? ఈ వయసులో ఈ బట్టల్లో నాన్న అచ్చం ఇట్లాగే ఉంటాడనిపించింది. సాక్షాత్తు తండ్రే బస్సు ఎక్కినట్టు భావించాడు. ఎంతో కాలం తర్వాత తండ్రిని చూశానన్న ఆనందంతో మైమరిచాడు. ఆ వృద్ధిని దగ్గరగా వెళ్ళాడు. కండక్టర్ తన వద్దకి రావడం చూసి ముఖం చిట్లిస్తూ, నేను టికెట్ తీసుకోను, ఇంత అవస్థ పడుతూ నిలబడ్డా, దీనికి టికెట్ ఎందుకు కొనాలే, నేను కొనా, బొంగురు గొంతుతో తడబడుతూ అన్నాడు. అతని మాటల వెంటే మద్యము సిగరెట్టు కంపు కలగలిసి దూసుకొచ్చింది. లేదు, తను భ్రమపడ్డం లేదు. ఈయన మా నాన్నే. ఆ ముఖము, బక్కపల్చడి దేహం, ఎర్రబడ్డ కళ్ళు ఇప్పుడు మరింత లోపలికి పోయాయి. ఒకప్పుడు కష్టం చేసి అమ్మ చనిపోయాక వ్యసనాలకు సహకరించిన ముడతలు పడ్డ చేతులు. చాలా రోజులుగా అస్పష్టమైన తండ్రి ముఖం బాలరాజుకి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి లోతైన చూపుల వెనక అమ్మ ముఖాన్ని, అన్నయ్య ముఖాన్ని కూడా చూడగలిగాడు. చిన్న పెంకుటిల్లు, వాకిట్లో రావి చెట్టు, దానిమీద ఎప్పుడూ అరుస్తుండే కాకులు, పక్కనే బోర్ పంపు, దాని ఆర్తనాదాల నడుమ బిందె నిండుతున్న నీళ్ల చప్పుడు, చుట్టూ గాలికి ఊయలలోగుతూ సంగీతం పలికే వరి పొలాలు, కోటగోడలు కట్టినట్లు చెరుకు తోటలు, సేద్యం పనులు చేస్తూ కూలీలు పాడుకునే పాటలు మెల్లగా తనకు స్పష్టమయ్యాయి. బాలరాజులో ఉద్వేగం కట్టలు తెంచుకుంది. ఆ వృత్తునికి అతి దగ్గరగా వెళ్ళి ఆనుకుని నిలబడ్డాడు. అతని అంతరంగం, నాన్న ఎలా ఉన్నావు నాన్న అని తండ్రిని పలకరిస్తోంది. కళ్లల్లోంచి నీళ్లు ఉబ్బుకొస్తున్నాయి. కన్నీటి తెరల్లోంచి ఒకమారు బస్సులో ప్రయాణికుల్ని చూసి సంతోషంగా నవ్వాడు. అప్పటి వరకు ఎంతో చిరాకు పుట్టించిన బస్సు, దాని టాప్ మీద చిటపటరాలే చినుకుల చప్పుడు, మాటిమాటికి మొరాయించే ఇంజన్ మొండితనం, లోపల ప్రయాణికులు బిక్కరగా మాటలు, అరుపులు, పిల్లల ఏడుపులు ఇప్పుడు బాలరాజుకి శ్రవణానందం కలిగిస్తూ గొప్ప అనుభూతుల్ని నింపుతున్నాయి. స్పీడ్ బ్రేకర్ అడ్డుపడి పెద్దగా కుదుపు. బస్సులో నిల్చున్నవారు ఒకరిపైన ఒకరు పడ్డారు. బాలరాజు ఊహల్లో దృశ్యాలు ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. తండ్రిగా భావించిన ఆ వృద్ధుణ్ణి పడిపోకుండా పట్టుకున్నాడు. అతడు బాలరాజుని విసురుగా తోసేశాడు. ఏయ్, అట్లా మీద పడకు, కండక్టర్వి, ఆ మాత్రం నుంచోలేవు అన్నాడు. ఆ వ్యక్తి దురుసుతనము, ఆగ్రహము తండ్రిని ఇంకొంచెం దగ్గరగా జ్ఞాపకం చేసింది. అతని చేతిని వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. తండ్రి కోపాన్ని, వ్యసనాలని, ఆయన చేసిన అప్పులని, తప్పులని అన్నింటినీ క్షమించేయాలనుకున్నాడు. ఆ వెంబడే ఆయన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి ఒంటరిని చేసిన తన ఘోర తప్పిదాన్ని మన్నించమని వేడుకోవాలని కూడా భావించాడు. బాలరాజు చేతిని విడిపించుకుని ఆ వృద్ధుడు డ్రైవర్ని కేకేసి ఓ చోట బస్సు ఆపించుకుని దిగిపోయాడు. వెళ్ళిపోతున్న అతని వైపే చూస్తూ గుండె గొంతుకులో కదులుతుంటే నాన్న అని పిలిచాడు. మాట పెదాలు దాటలేదు. బదులుగా దుఃఖం పొర్లుకొచ్చింది. కళ్లల్లోంచి నీళ్లు గారుతున్నాయి. అతడు నిలబడ్డ చోటు పడి ఉన్న బ్యాగ్ కనిపించింది. అందుకుని జిప్ తెరిచాడు. ఏవో మందుగోళీలు, 2 సిగరెట్ డబ్బాలు, సగం ఖాళీ చేసిన మద్యం బాటిల్, దాంతోపాటు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్లు కనిపించాయి. బాలరాజుకి కళ్ళెదుట మళ్లీ తండ్రి సాక్షాత్కరించాడు. బ్యాగులోని మద్యము, సిగరెట్ ప్యాకెట్లు నాన్న వ్యసనాల గుర్తులైతే మరి మెడిసిన్స్ ఎందుకు? ఆ మందులు ఊపిరితిత్తులు పాడైన వాళ్ళు వాడేవి అయి ఉంటాయని తెలియకపోయినా ఊహించుకున్నాడు.
ఆ వృద్ధుడు బస్సులో ఉన్నంతసేపు ఆయాసపడ్డం గుర్తొచ్చింది. చీప్ లిక్కర్లు తాగి బీడీలు కాల్చి లివర్ని ఊపిరితిత్తుల్ని పాడు చేసుకున్న నాన్న రూపం నడిచిపోతున్నట్టు అనిపించింది. డ్రైవర్తో ఆగమని చెప్పకుండానే బస్సులోంచి దూకేసి వేగంగా వెనక్కి పరిగెత్తాడు. మందులు పోగొట్టుకున్న అతని అవసరం గురించి కంగారు పడుతూ చుట్టుపక్కల వెతికాడు. ఎక్కడా అతనికి అనిపించలేదు. నిరాశతో తిరిగొచ్చి బస్సెక్కాడు. దుఃఖంతో తన కళ్ళు వర్షించడం ఆవేదనలో బాలరాజు గ్రహించలేదు. అమ్మ చనిపోయాక తండ్రి అనుభవించిన బాధ తన బాధ కంటే ఎన్నో రెట్లు తీవ్రమైందనిపించింది. తను పట్నవాసంలో తప్పిపోతే నాన్న ఒంటరి ఆవేదనలో తప్పిపోయాడు. పట్నంలో తన వయసు ఇప్పుడు 7 ఏళ్ళు. మరో 7 ఏళ్ళు గడిచిపోయాక కూడా సాధించేది ఏమీ ఉండకపోవచ్చు. కానీ పోగొట్టుకున్న తండ్రి కోసం, ఆయన ఉనికి కోసం, ప్రేమ కోసం తన మనసు ప్రతి క్షణం ఆరాట పడుతూనే ఉంటుంది. అమ్మని ఆట పట్టించిన రోజులు, నాన్నతో దోబూచులాడిన వేళలు నేడు అందుకోలేని అనుభూతులుగా మిగిలిపోవచ్చును. కానీ బాలరాజు, నీ ఆశ మాత్రం సజీవం. ఎప్పటికైనా మీ నాయన నిన్ను కలుసుకుని ఆప్యాయంగా హక్కును చేర్చుకోవచ్చునేమో. కథామంజరి శ్రావ్య సంచిక ఏప్రిల్ 2026. కథ చెమ్మ. రచన డాక్టర్ A.M. అయోధ్యారెడ్డి గారు. పఠనం భమిడిపాటి శరజ్యోత్స్న.